చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెళ్తుంటారు ఇప్పుడెప్పుడు ఏదన్నా సినిమా వాళ్ళ పెళ్లిళ్ళకి ఎక్కడ కనిపించలేదు? రేరుగా ఎవరన్నా నాకు కావాల్సిన పిలిస్తే వెళ్ళటం తప్పితే ఫంక్షన్కి వెళ్ళటం అయ్యే ఎప్పుడు లేదు. ఓకే. లవ్ మ్యారేజ్ అండి మీది? కాదు, అరేంజ్డ్. అరేంజ్డ్. మేడంకి అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంది లేదు. భరత్ దాదాజీ అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, అంతే. పెళ్లి చేసుకున్న టైంకి సజెషన్స్ కూడా ఏమి ఇవ్వరా? అసలు తెలియదు, దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి. సినిమా ఫస్ట్ షాట్ నుంచి తీస్తారనుకుందంట. సరిపోయింది చెప్పింది. ఓకే. ఓపెనింగ్ సినిమా చేస్తూ వచ్చింది, ఏంటి సీన్ ఏం జరుగుతుంది ఏంటంటే ఇంటర్వ్యూ అన్న, అదేంటి మొదటి నుంచి తీయాలి కదా. సో దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళకి తెలియదు వాళ్ళకి సినిమా గురించి. సో పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. ఎంతమంది? 3. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దమ్మాయి ఎయిమ్స్ లో మాస్టర్స్ చేస్తుంది, ఎండి మెడిసిన్. రెండో అమ్మాయి బిఏ ఎల్ఎల్బి అయిపోయి ఐఎస్బి ఇన్ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా, దాంట్లో చదువుతుంది. మై సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ పైలట్. ఎక్కడ? రొమేనియా అని, యూరోపియన్ కంట్రీ. అక్కడ. సో 3 డిఫరెంట్ నెక్స్ట్ ఇయర్ కి 3 రెడీ. ఓకే. సో ఒక్కళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. ఓకే. అదే కొంతమంది అంతేలే చూసి. నేను వాళ్ళని ఏ రకంగానూ చదువు ఇది చదువు అని అనలేదు. ఇంట్రెస్ట్ ఇది కూడా, నీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది. సో ఇటు వస్తారంటే వచ్చి ఉండేవారేమో, బట్ నోబడీ సెడ్ ఎస్. నేను అడగలే. ఓకే, అదే మంచిది. మీకు ఏదంటే అది. యాక్టర్ అనేది ఎప్పుడైనా అవ్వచ్చు, 50 years లో కూడా. అవ్వచ్చు. రావు రమేష్ గారు ఎంత లేట్గా వచ్చారు ఇండస్ట్రీ చెప్పాలంటే. యాక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ ముందు బేసిక్ క్వాలిటీస్ ఉండాలి. కానీ 3లో ఎవరు మంచి అమ్మాయిలు? ఇద్దరు సూపర్, బాగా ఇద్దరు హైపర్ ఉంటే హైపర్ కాదు కానీ దే ఆర్ రియల్లీ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. మా ఆవిడ యాజ్ ఫాదర్ లైక్ సన్. ఓకే. మీదే వచ్చేసింది అంతే, మామూలే. అంతే. నేను డిగ్రీ వరకు చేసా, వాడు అది కూడా చేయలే. దీనికి వెళ్తాను ఇంట్రెస్ట్ అన్నాడు, సరిపోరాను. ఓకే. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఒక ఎయిర్లైన్స్ లో జాబ్ తీసుకోవచ్చు. పైలట్. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్. కొంచెం టఫ్ గా ఉంటుంది. ఈ మధ్య న్యూస్లు వింటున్నప్పుడు టఫ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళకి జాబ్ లో కూడా టఫ్ గా ఉంటుంది. బీయింగ్ ఎ పైలట్ ఇట్స్ ఎ టఫ్ జాబ్. ఆ వర్కింగ్ అవర్స్ చాలా టఫ్ గా ఉంటాయి. ఓకే. వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దోస్ రూల్స్ అండ్ ఆల్. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చేయాలని బాబుకి అంటే ఎక్కడైనా చేయొచ్చు, బికాజ్ వాడు ఇప్పుడు యూరోప్ లో ఉన్నాడు కాబట్టి ఆ షెంజన్ వీసా అంటారు కదా, 29 countries కి ఈజ్ వ్యాలిడ్ ఫర్ పైలట్. ఓకే. నాకు లైసెన్స్ వచ్చిన తర్వాత. లేదు ఇండియాకి వస్తామని రావచ్చు, అమెరికా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో పిల్లలందరూ వేరే చోట ఇక్కడ లేరు, ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి జాబులు అంటున్నారు, ఎటో పోతారు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? శ్రీనగర్ కాలనీ నేను ఉండేది. చిన్నమ్మాయి ఇక్కడే హాస్టల్ ఐఎస్బి, పెద్దమ్మాయి ఢిల్లీ ఐఎస్బి, ఐ మీన్ ఎయిమ్స్. ఓకే. దే విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్ కి. సో కూల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. అంతే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను నేను. అంతే, ఇంకా ఇది లేదు అది లేదు అనుకునే సమస్య లేదు. ఇవాళ ఇది ఉందా, ఓకే ఫైన్. ఓకే. రేపు అది వస్తే ఓకే.